అమ్మ మూంత స్టార్ట్ అయింది గాలొస్తున్నా బాగా మూంత తుఫాన్ స్టార్ట్ అయింది. హలో అందరికీ, నేను మీ కార్తికేయన్ ఫ్రమ్ ఎండ్ గార్డెనర్. గుర్తుపట్టారా? సో ఈరోజు చాలా చిన్న వీడియో తీయబోతున్నా, బట్ ఇన్ఫర్మేటివ్ వీడియో తీయబోతున్నా. అది ఎవరితో అంటే వీడితో అన్నమాట. నేను మీతోనే దూరంగా లేను, యూట్యూబ్తోనే దూరంగా లేను, నా గార్డెన్కి కూడా చాలా కాలం వరకు దూరంగా ఉన్నా. సో ఇది గార్డెన్లా లేదు, ఒక జంగిల్లా ఉంది. దీని మీద రకరకాల వీడియోలు వస్తాయి. బట్ ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి, అదే వీడిని కొంచెం బాగు చేద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీడి పేరే మర్రి చెట్టు, యాజ్ పిల్లమర్రి రాజు అనమాట. మన ఎండ్ గార్డెనర్లో పిల్లమర్రి రాజులో చేసేద్దాం అండి. డన్. వీడి పేరు మర్రి చెట్టు, బనియన్ ట్రీ అండి. ఈ బనియన్ ట్రీని బౌన్సై చేయడం కొంచెం ఈజీ, మేనేజ్ చేయడం చాలా కష్టం. వీడిని బౌన్సై చేయడంలో ఈజీ ఎక్కడో తెలుసా? వీడి ట్రంక్ పార్ట్ అనమాట. వీడి ట్రంక్ చూస్తే రియలిస్టిక్ ట్రీలా అనిపిస్తుంది, కానీ మేనేజ్ చేయడం కష్టం. ఏం మేనేజ్ చేస్తాం? ఫోలియేజ్, అదే అండి, ఆకులు కొంచెం మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఫిగర్ని చూడండి. ఈ ఫిగర్లో మీకు ప్లాంట్లో బాన్సై కనిపిస్తుంటే ఏదైనా ఒక తేడాగా కనిపిస్తుందా? ఏదైతే ఒక పార్ట్ తీసేస్తే ఇంకా అందంగా ఉంటుంది అని కనిపిస్తుందా? లేదా నిజమైన చెట్టు కనిపించడానికి ఏం కట్ చేస్తే ఇంకా నిజమైన రియల్ ట్రీ అనిపిస్తుంది అనే పార్ట్ ఏమైనా కనిపిస్తుందా? ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. అదే ఈ పెద్ద స్టెమ్. ఈ పెద్ద స్టెమ్ అనేది ఈ చిన్న మొక్క నుంచి వేరుగా సపరేట్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు ప్లాంట్ని రిపేర్ చేసే ముందు ఫ్రేమ్ ఏ ఎదురుగా చూస్తే బాగుంటుందో అది ఫిక్స్ చేసుకోండి. నాకు ఇలా నచ్చింది. సో ఇలా మీ ఏరియాలో తుఫాన్ ఎలా ఉంది? ఏం తుఫాను? మూంతా తుఫాన్. మీ ఏరియాలో మూంతా తుఫాన్ ఎలా ఉంది? విజయవాడలో అయితే ఉన్నాం, అంత వర్షాలు అయితే ప్రస్తుతానికి లేవు, నైట్ టైం పడుతుంది. ఎనీవేస్, ఈ స్టెమ్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఈ స్టెమ్ని పూర్తిగా కట్ చేయకూడదు. దగ్గరగా ఈ స్టెమ్ని పూర్తిగా కట్ చేయకుండా ఇక్కడికి కట్ చేస్తాం. ఎందుకంటే ఈ కొమ్మ నుంచి మళ్ళీ మనకి కొత్త చిగురులు వస్తాయి. ఈ పార్ట్ ఆఫ్ కొమ్మ నుంచి కొత్త చిగురులు వస్తే ఇంకొంచెం బుషిగా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఉంచుదాం. నేను ఇక్కడ తీసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సీజర్ పట్టుకొని కట్ చేయండి. దట్స్ ఇట్. ఈ కొమ్మ నుంచి మనం వేరే ప్లాంట్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తయారు చేసుకోండి, లేకపోతే లేదు. ఇంకొక విషయం, దీన్ని కట్ చేయడంలో మెయిన్ పార్ట్ ఏంటి? లైక్ ఇన్ ద సెన్స్, దీన్ని కట్ చేయడం వల్ల మనకేమొస్తుంది? అందరికీ తెలిసిందే, కట్ చేస్తే లాటరల్ బడ్స్ అంటే పక్కటి కొమ్మలు అవి ఎక్కువ వస్తాయి, బుషిగా కనిపిస్తుంది. తర్వాత మీకు కొన్ని ప్లాంట్స్ అన్ని ప్రతిసారి చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కొమ్మని ఉంచుదాం అనుకున్నా, ఈ బిట్ ఆఫ్ కొమ్మని ఉంచితే చిగుర్లు వస్తే బాగుంటుంది అనుకున్నా. ఫ్యూచర్లో నేను ఈ పూర్తి కొమ్మనే తీసేయచ్చు. ఎందుకంటే ఇదంతా పెద్ద చెట్లా కనిపించి ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్గా కనిపించింది అనుకోండి, ఈ చిన్న పార్ట్ని పూర్తిగా తీసేయచ్చు. సో ప్లాంట్స్ ఎవ్రీ టైం చేంజెస్. ఈరోజు అనుకున్న ఉద్దేశం నెక్స్ట్ టైంకి అలా ఉండదు అనమాట బౌన్సైలో. అందుకే బౌన్సై అనేది ఎప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై బౌన్సై అండ్ వీడి పేరే మర్రి చెట్టు, యాజ్ పిల్లమర్రి రాజు అనమాట. మన ఎండ్ గార్డెనర్లో పిల్లమర్రి రాజులో చేసేద్దామండి. డన్. అండ్ ఇంకొక విషయం కూడా ఉంది. మనం ఇప్పుడు లాటరల్ బడ్స్ కోసం స్టెమ్ని ఆడ్గా వేరుగా కనిపించే స్టెమ్ని కట్ చేసాం. అండ్ లాస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, పాట్ని ఇలా లిఫ్ట్ చేసి కింద చూడాలి. కింద చూస్తే మీకు అక్కర్లేని రూట్స్ కనిపిస్తాయి. ఇవి ఎందుకు వస్తాయి అంటే రూట్ బౌండ్ అంటారు. రూట్ అనేది కుండీలో లోపల ఫుల్గా నిండిపోతే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను కుండీ మార్చాలి, కానీ నాకు అంత ఓపిక లేదు, టైం లేదు. ఎందుకంటే మనకి మూంతా తుఫాన్ వస్తుంది కదా, ఆ మూంతా తుఫాన్ మొత్తం పోయిన తర్వాత మంచిగా సాయిల్ ప్రిపేర్ చేసి సాయిల్ని రీప్లేస్ చేస్తాను. ఇప్పుడే పెట్టాను అనుకోండి, సాయిల్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వేస్ట్, మన శ్రమ వేస్ట్, సాయిల్ వేస్ట్. కాబట్టి కొంచెం వెయిట్ చేసి తర్వాత రీపాట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, ఐఎమ్ ప్లానింగ్ టు రైట్ మై నేమ్ ఆర్ ఎండ్ గార్డెనర్ అని రాద్దాం, లేకపోతే నా పేరు కార్తికేయన్ అని రాద్దాం. ఇక్కడ పెడదాం. ఏ కలర్స్ చూస్ చేయాలి, ఏం పేరు రాయాలని మీరు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి.
మీ ఐడియా నేను ఇక్కడ అప్లై చేస్తాను, మీ పేరును కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను వీడియోలో. దిస్ ఈజ్ మై ప్లాన్. ఏంటి దీన్ని తీస్తున్నావా? అది కూడా నేనే ఇది కూడా నేనే చేసాను, చిన్నప్పుడు చేస్తాను. చిన్నప్పుడు చేసిన ఇది కూడా నేను చిన్నప్పుడు చేసిన పిచ్చి ఆర్ట్ అనమాట. ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఇలా పడుంది, మా ఇంట్లో ప్లేస్ లేక ఇక్కడ పెట్టాను. దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి అంత గొప్ప ఆర్ట్ ఏం కాదు, దీన్ని పక్కన ఇగ్నోర్ చేసేయండి చిన్నపిల్లండి. దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరున్నారు? చాలా మంది వావ్ అంటున్నారు. అంత గొప్ప కాదులే, అయినా కానీ భలే బాగుందే అంటున్నారు. దీని మీద మన పేరో ఏదో రాదు, మీ ఐడియాస్ చెప్పండి. మీ ఐడియా నచ్చిందో అది నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఎవరు నాకు ఈ ఐడియా సజెస్ట్ చేశారో మీ పేరు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇది ఈ రోజు వీడియో. అమ్మ మూంత స్టార్ట్ అయింది. గాలొస్తున్నా బాగా మూంత తుఫాన్ స్టార్ట్ అయింది. మీరు కూడా ఇంట్లో జాగ్రత్తగా కూర్చోండి, బయట తిరగండి. అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరు ఉంటే టేక్ కేర్. వాటి గురించి నేను వేరే వీడియో తీస్తాను. నన్ను మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఐఎమ్ యువర్ కార్తికేయన్ ఫ్రమ్ ఎన్ గార్డెనర్. సీ యూ సూన్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.